హాయ్ అండి, వెల్కమ్ టు అన్నపూర్ణి టాక్స్. ఇవాళ మజ్జిగ పులుసు, పచ్చికారంతో మజ్జిగ పులుసు చేస్తున్నాను. దీనికి పచ్చికారమే యూస్ చేస్తానన్నమాట నేను. అంటే ఎండుమిర్చి అట్లా తాలింపులో ఇట్లా ఏమీ వాడకుండా మనకి ఎంత స్పైసీ తింటామో అంతా కూడా పచ్చిమిర్చి యాడ్ చేసుకొని, అలానే 1 ఇంచ్ అల్లం ముక్క కూడా యాడ్ చేసుకొని పచ్చగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను. పెరుగు తీసుకుని బాగా స్మూత్గా బ్లెండ్ చేసుకొని, అలానే దీంట్లో కొంచెం వాటర్ కూడా యాడ్ చేశాను. కొంచెం యాడ్ చేసుకున్నాను, థిక్గా అయితే బాగుంటుందనేసి. ఇప్పుడు కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకొని మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఈలోపు మీరు నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, అలానే షేర్ చేసి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ. ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని ఇందులో శనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర యాడ్ చేశాను. ఇది కొంచెం బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోండి, బాగుంటుంది కరకరలాడుతూ. కొంచెం బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇలా పొడవుగా కట్ చేసుకున్న ఆనియన్స్ని వేసుకొని జస్ట్ లైట్గా ఒక 10 సెకండ్స్ మిక్స్ చేసుకుంటే సరిపోతుంది. ఎక్కువ అసలు ఫ్రై అవ్వకూడదు ఆనియన్స్. వెంటనే నేను కొంచెం కరివేపాకు యాడ్ చేస్తున్నా. అది కరివేపాకు నేను కట్ చేసుకొని యాడ్ చేశాను. కరివేపాకు వేసుకున్న తర్వాత కొంచెం ఇంగువ కూడా యాడ్ చేశాను. మంచి స్మెల్ వస్తుంది, మంచి టేస్ట్ కూడా మంచిది, మన అరుగుదల కూడా బాగుంటుంది. అందుకని కొంచెం ఇంగువ యాడ్ చేశాను. ఇంగువ యాడ్ చేసుకున్న తర్వాత కొంచెం ఈ మజ్జిగ పులుసు అంటేనే పసుపు ఉండాలి కదా, దానికి సరిపడా పసుపు, మంచి కలర్ కోసం పసుపు యాడ్ చేశాను. యాడ్ చేసి ఇలా ఆయిల్లో కొంచెం కలిపేసిన తర్వాత ఇప్పుడు మనం ఏదైతే మజ్జిగ చేసి పెట్టుకున్నామో అది యాడ్ చేసుకోవాలి. చూసారు కదా, ఇలా యాడ్ చేసుకొని మంచిగా ఒకసారి కలుపుకొని, ఫస్ట్లో మనం ఏదైతే చెప్పాను కదా పచ్చికారం మజ్జిగ పులుసు అని, పచ్చికారం చేసి పెట్టుకున్నాం కదా, ఇప్పుడు ఆ పచ్చికారం యాడ్ చేసుకోవాలి. టేస్ట్ అంతా ఈ పచ్చికారము, పచ్చిమిర్చితో చేసిన పచ్చికారము, అలానే అల్లంలోనే ఉంటుంది. ఈ మజ్జిగ పులుసు చాలా చాలా బాగుంటుంది. మీకు నచ్చితే కనుక ఒకసారి ట్రై చేయండి. అయిపోయిందండి, ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవడమే.